యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నిన్నటి దినం వరకు మనము మార్కు సువార్తను ధ్యానం చేసుకున్నాము. నేటి నుంచి లూకా సువార్త యొక్క ధ్యానాలను ప్రారంభించుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారు లూకా సువార్త యొక్క సమీక్షను ధ్యానం చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం లూకా సువార్త ధ్యానాలు ప్రారంభించుకోబోతున్నాం. దేవుని మహాకృప. లూకా సువార్త వాక్య ధ్యానాలకు ప్రారంభం ఎపిసోడ్ సహకారం ఒక చిన్న బిడ్డ నిమిత్తం తల్లిదండ్రులు ఇచ్చారు. మద్దాల ప్రసన్న నిమిత్తం ఆ బిడ్డ ఎగ్జామ్స్లో రాణించేటట్లుగా ప్రభువు సహాయాన్ని ప్రార్థిస్తూ వారు సహకారాన్ని పంపించారు. తల్లిదండ్రులు గంగాధర్రావు, నాగతులసి, సోదరి వెన్నెల, సోదరుడు సందీప్ కుమార్ సహకరించారు. ప్రసన్నను ప్రభువు దీవించి జ్ఞానాన్నిచ్చి, శక్తినిచ్చి, తెలివితేటలనిచ్చి, పరీక్ష శ్రద్ధగా వ్రాసి అత్యున్నత మార్కులలో దీవించబడి వర్ధిల్లునట్లుగా ప్రభువు సహాయం కొరకు ప్రార్థిద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభువు, మీకు వందనాలు. మద్దాల ప్రసన్న గారి కొరకు ప్రార్థిస్తున్నాము. తల్లిదండ్రులు, కుటుంబము బిడ్డ యొక్క పరీక్షలను ఉద్దేశించి సహాయం కోరారు. ప్రార్థిస్తున్నాము. అడుగుడి మీకు ఇవ్వబడును అని మీరు సెలవిచ్చారు. ప్రభు, మీ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాము. జ్ఞానము కొదువుగా ఉన్నవాడు నా యొద్దకు వచ్చి జ్ఞానమును అడిగినప్పుడు కొదువ లేకుండా ప్రసాదిస్తా అన్నారు. ఈ బిడ్డకు కొదువ లేకుండా జ్ఞానము అనుగ్రహించండి. జ్ఞాపక శక్తి, గ్రహించు శక్తి ఇవ్వండి. ఉత్తమ శ్రేణులు ఉత్తీర్ణురాలగునట్లుగా కృప చూపండి. నేటి వాక్య ధ్యానము లూకా సువార్త ప్రారంభిస్తుండగా మీ కృపా కనికరములిమ్మని, లూకా సువార్త ధ్యానాలు మాకు దీవెనగాను లోకమునకు ఒక హెచ్చరికగాను ఇమ్మని యేసు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథము 66 పుస్తకముల చేత కూర్చబడినది. ఇట్స్ ఎ ప్రొటెస్టెంట్ బైబిల్. ఈ 66 పుస్తకాలు దైవ ప్రేరిత గ్రంథాలుగా లెక్కిస్తాము. వీటిలో 2 గ్రంథాలు, లూకా సువార్త, అపోస్తుల కార్యములు, ఈ 2 కూడా ఒకే గ్రంథం. 2 వాల్యూమ్స్ లాంటిది. ఒక బుక్ పార్ట్ 1, పార్ట్ 2 ఎట్లా 2 బుక్స్ ఉంటాయో అట్లాగే ఒకే గ్రంథం, ఒకే టైటిల్, సీరియల్ 1, సీరియల్ 2 లాగా. ఓన్లీ వన్ రైటర్, ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్. లూకా వైద్యుడు. లూకా అంతియొకయ ప్రాంతమునకు చెందిన ఒక సిరియనుడు, గ్రీకు తత్వవేత్త. చాలా గొప్ప జ్ఞానం గలవాడు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క తరంలో పేతురు, అపోస్తలులు సువార్త ప్రకటించినప్పుడు వచ్చిన విశ్వాసులలో సెకండ్ జనరేషన్లో లూకా వచ్చాడు. లూకా భక్తుడు పౌలు గారి యొక్క 2వ మిషనరీ ప్రయాణంలో
పౌలుతో స్నేహం చేశాడు, వయసులో చిన్నవాడైన. లూకా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జీవితము, అపోస్తలుల యొక్క సువార్తీకరణ విధానము ప్రాక్టికల్గా అధ్యయనం చేసినవాడు. దీని యొక్క ప్రత్యేకమైనటువంటి గమనాన్ని మనం చూస్తుంటే ఈ సువార్త దైవ ప్రణాళిక యందు యూదుల రక్షణతో పాటు అన్యుల రక్షణ కూడా ప్రణాళికలో భాగము అని వివరణాత్మకంగా నొక్కి వక్కాణించి రచించిన రచయిత లూకా. మత్తయి, మార్కు, యోహాను యూదులే. వాళ్ళు వ్రాసినటువంటి సువార్తల్లో అన్యుల యొక్క రక్షణను గూర్చిన వివరాలు ఈ లూకా భక్తుడు వ్రాసిన దానితో కంపేర్ చేస్తే ఒక విధంగా లేనట్టు. లూకా భక్తుడు మనుష్య కుమారుడు అని యేసుక్రీస్తుని గురించి 25 పర్యాయాలు వ్రాశాడు. యేసుని గురించి మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు. యోహాను యేసుక్రీస్తుని గురించి దేవుని కుమారుడు అని రాశాడు. హ్యుమానిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ లూక్ మోర్ దాన్ ఎనీ అదర్ గాస్పెల్ ఇన్ బైబిల్. లూకా యేసుక్రీస్తు ప్రభువు యొక్క మానవత్వం చాలా ప్రస్ఫుటంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు మనుష్య కుమారుడుగా. ఒక మాటలో చెప్పాలంటే లూకా రచన దైవ ప్రణాళికలో రక్షణ సంకల్పము యొక్క నెరవేర్పు యేసు సమయములో స్పష్టంగా ఎలా నెరవేరింది అనేది రుజువులతో సహా. థియోఫిలా అను ఒక అధిపతికి, ఘనత వహించిన అధిపతికి రిచ్ రూలర్కి ప్రజెంట్ చేస్తున్నాడు. రోమాలో ఒక గ్రేట్ అఫీషియల్కి. థియోఫిలా అనే మాటకు అర్థం ఏంటంటే ద వన్ హూ లవ్డ్ గాడ్ వెరీ మచ్. దేవుని బహుగా ప్రేమించిన ఒక మనుష్యుడు అని అర్థం. ఇన్ జనరల్ కూడా ఇట్ ఈస్ రిటన్ టు ద పీపుల్ హూ లవ్స్ గాడ్. థియోఫిలా అన్నప్పుడు ఘనత వహించిన ఒక రోమన్ అఫీషియలే కాకుండా ఇన్ జనరల్ ఈవెన్ ఇన్ నాన్ జూయిష్ పీపుల్ ఆల్సో దిస్ రైటింగ్ వాజ్ యూజ్ఫుల్. ఇది ఎంత ఉపయుక్తమైనదంటే దేవుని ప్రేమిస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క సువార్త రుజువులను తెలియచేస్తాను. ఈ సువార్త ఒక విధంగా మాట్లాడాలంటే ఒక ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్. ఇన్వెస్టిగేషన్ అనేటువంటి పదం విచారణ చేసి దానిని నిజాలు నిగ్గుదేల్చి వ్యక్తిగతంగా ఆ సందర్భాల్లో ఉన్నటువంటి వ్యక్తులతో కలుసుకొని వాళ్ళ పర్సనల్ వాంగ్మూలాలు తీసుకొని దాన్ని బట్టి స్టడీ చేయటం. కనుక లూకా మిగిలిన వారి వలె మత్తయి, మార్కు, యోహాను వీరి వలె జూయిష్ కాదు, ఫస్ట్ జనరేషన్ కాదు, సెకండ్ జనరేషన్లో వచ్చాడు. ఆ కారణం చేత ఇతడు యేసుక్రీస్తు ప్రభువు జీవితాన్ని అధ్యయనం చేశాడు. యేసుక్రీస్తు ప్రభువు శిష్యుల జీవితాలను కూడా అధ్యయనం చేశాడు. అందుకనే వాల్యూమ్ 1లో యేసు జీవితం, వాల్యూమ్ 2లో అపోస్టల్స్ యొక్క యాక్షన్స్ చాలా స్పష్టంగా రాసుకొచ్చాడు. ఇట్స్ లైక్ వన్ బుక్, అది ఒక్క పుస్తకంగానే కనిపిస్తుంది. యేసు ఆరోహణం,
వెంటనే పరిశుద్ధాత్మను కృంభరించబడటం, సంఘం ప్రారంభం అవటం, సువార్తికను ప్రారంభం అవటం. ఫస్ట్ జనరేషన్లో పాలు యొక్క డెత్ ఇవన్నీ కూడా రాస్తూ వచ్చాడు. కనుక లూకా థియోఫిలాకు రాస్తున్నప్పుడు ఈ వచనాలన్నీ కూడా ఏదో ఒక మూలం జరిగినవి కాదు. అపోస్తుల కార్యముల గ్రంథంలో మనకు పౌలు గారు 26వ అధ్యాయం 26వ వచనంలో రాస్తూ, ఇట్ వాజ్ నాట్ డన్ ఇన్ ఎ కార్నర్. ఒక మూలన జరిగిన కార్యాలు కాదు ఇవి, ఏదో ఒక ఇంటీరియర్ ఏరియాలో నోబడి నోస్ అని కాదు. అగ్రిప్ప రాజుతో మాట్లాడుతున్నప్పుడు అన్నాడు, అగ్రిప్ప రాజా మీరు ఎరుగుదురు అని అంటున్నాడు. ఫేస్తు అన్నాడు పౌలుతో, నీకు పిచ్చి పట్టింది అన్నాడు. నాకేం పిచ్చి పట్టలేదు అని అంటూ ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ యేసునందు ఎట్లా నెరవేరిందో చెప్పాడు. యేసునందు ఎలా నిత్య జీవం దొరుకుతుందో అగ్రిప్పరాజుకు పౌలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు. అగ్రిప్పరాజా మీరు ప్రవక్తను నమ్ముతున్నారు కదా, నమ్ముతున్నారని నేను ఎరుగుదును అనగానే అగ్రిప్ప బ్రేక్ వేసాడు. నాయన కొంప ముంచెట్టున్నాడు ఇప్పుడు ప్రజల్లో అని. ఆగు పౌలా, తర్వాత మాట్లాడదాం అన్నాడు. కైసరు చక్రవర్తి దగ్గర చెప్పుకుంటూ అక్కడ చెప్పుకుంటా పంపించేద్దాం తప్పించుకున్నాడు. అగ్రిప్ప మరొకసారి సువార్త వినే అవకాశం రాలేదు. సువార్త వినే అవకాశం వచ్చినప్పుడు వాడుకోవాలి తప్ప విడిచిపెట్టుకుంటే తర్వాత రక్షణ దొరికే అవకాశం దొరకకపోతే జీవితకాల నష్టం, నిత్యత్వంలో నష్టం, ఏం ప్రయోజనం. కనుక లూకా యేసుక్రీస్తు ప్రభువు యొక్క కాలములో దేవుని యొక్క ప్రణాళిక, ఓల్డ్ టెస్ట్మెంట్లోని ప్రామిసెస్ అబౌట్ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్ ఎట్లా నెరవేరుతూ వచ్చాయని చాలా కీన్గా వ్రాస్తూ వచ్చాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇది జూడాయిజం యొక్క ఫుల్ఫిల్మెంట్ మరియు ఎక్స్టెన్షన్ ఆఫ్ జూడాయిజం క్రిస్టియానిటీ ఏ విధంగా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందో లూకా చాలా వివరంగా రాస్తూ అన్యజనులకు రక్షణకు అద్భుతమైన వేదిక ఏర్పాటు చేశాడు. మనకు లూకా సువార్తలో కూడాను అన్యుల యొక్క రక్షణను గురించిన వివరాలు రాయించాడు. కనుక మానవ చరిత్రలో రక్షణ యొక్క చరిత్ర గమనానికి ఏ విధంగా వచ్చిందో తెలుస్తూ పాలస్తీనా ప్రాంతంలో రోమియోల యొక్క పాలనలో ఈ సంఘటనలు ఓపెన్గా పబ్లిక్గా ఆధారాలతో చారిత్రాత్మకంగా సంభవించాయి అని చెబుతూ యేసుక్రీస్తు ప్రభువు మనుష్య కుమారుడిగా ప్రత్యక్షమై పాపులను రక్షించటానికే ఈ లోకానికి వచ్చాడనేటువంటి మూలవాక్యంతో చక్కటి థీమ్తో ఈ లూకా గారు ఈ గ్రంథాన్ని వ్రాస్తూ వచ్చాడు. తర్వాత పిలాతు యేసుక్రీస్తు ప్రభువు నిర్దోషని 3 సార్లు చెప్పాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 4వ వచనం, 14వ వచనం, 22వ వచనాల్లో 3 times he accepted that Jesus Christ is innocent. యేసు నీతిమంతుడని ఒప్పుకున్నాడు. ఒక నీతిమంతుడు మనుషుల కొరకు చనిపోయి మనుషులను రక్షించడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడనేటువంటి సత్యం ఈ లూకా రిప్రజెంట్ చేశాడు. ఇందులో ప్రధానముగా మనం చూస్తున్నప్పుడు కంపాషన్ అండ్ మెర్సీ ఎక్స్ప్లెయిన్డ్, కనికరము కృపలను గూర్చి అత్యధిక వివరణ లూకా తన ఉపమానముల ద్వారా అద్భుతముల ద్వారా రాశాడు. దీని యందు మనకు ఉపమానములు అత్యధికంగా కనిపిస్తున్నాయి. ఉపమానములు 28 ఉపమానాలు ఈ గ్రంథంలో రాశాడు. 28 ఉపమానాలు. ఇట్స్ నాట్ ఈజీ థింగ్. తర్వాత 20 అద్భుతాలు, 24
28 ఉపమానాలు, 20 అద్భుతాలు. 28 ఉపమానాల్లో 21 ఉపమానాలు కేవలం 10 చాప్టర్స్లో రాశాడు. 21 ఉపమానాలు 10వ అధ్యాయం 30 వచనం నుండి 19వ అధ్యాయం 27వ వచనం లోపల రాశాడు. అలాగే అద్భుతాలు కూడా 9వ అధ్యాయం 51 నుండి 19వ అధ్యాయం లోపల రాశాడు. అందుకని పారబుల్స్ అండ్ మిరకల్స్ ఎంత స్పష్టంగా ఇచ్చాడంటే లూకా ఇంకెవ్వరూ అంత డీటెయిల్డ్గా ఇవ్వలేదు. అందుకని ఇట్స్ జర్నలిస్టిక్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్. జర్నలిస్టులు, వార్తా విలేకరులు విచారణ చేస్తారు. ఒక విషయం వాళ్ళ చేతికి వస్తుంది, దాన్ని పరిశోధిస్తారు. ఆ పరిశోధనలో తేలినటువంటి నిజాలను తీసుకుని వచ్చి ప్రజలకు వాళ్ళు వార్తాపత్రికల ద్వారా, టెలివిజన్ల ద్వారా అందిస్తారు. అందుకే వాస్తవాలు అందులో బయటకు వస్తాయి. నిజ వాస్తవ సంఘటనలను అర్థం చేసుకోవటం కొరకు ఆ వ్యక్తుల దగ్గరకు, వాక్య వివరణ ఇచ్చిన సహోదరుల దగ్గరకు లూకా స్వయంగా వెళ్ళాడు. రోగగ్రస్తుల దగ్గరికి వెళ్ళాడు. యేసు చేసిన అద్భుతాలు పొందిన గృహాలకు వెళ్ళి వాటి వివరాలు తెలుసుకుని కన్ఫర్మేషన్స్ తెలుసుకున్నాడు. అలాగే యేసు యొక్క బోధలు విన్న వారి యొద్దకు వెళ్ళి ఆ బోధల యొక్క సారాంశం, సత్యం, వివరణలు తెలుసుకొని అడిగి ప్రూఫ్తో వ్రాశాడు. గ్రహించాలి. కనుక ఈ యొక్క లూకా వ్రాసిన ఈ సువార్త యొక్క లక్షణాలు ఇందులో ప్రధానంగా మనం చూస్తే, దైవ ప్రణాళిక సార్వత్రికమైనది. యూదుల కొరకు మాత్రమే కాదు, అన్యులకు కూడా దైవ ప్రణాళిక రక్షణార్థమై ఉన్నది అనేటువంటి విధానము బాగా అర్థం చేసుకోవటం కోసం లూకా తన ఇన్వెస్టిగేషన్ కొనసాగించాడు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది విశ్వాస జీవితంలో అని నేర్పించాడు. సువార్త ప్రకటన గొప్ప ఆనందం అనేది లూకా తన ధ్యానాల్లో చెప్పాడు. స్త్రీల పట్ల ప్రత్యేక శ్రద్ధ, పేదల పట్ల కనికరము, ఆసక్తి, పాపుల పట్ల దేవుని యొక్క కనికరము, మనుష్య కుమారుడని క్రీస్తు రుజువు చేయబడుట, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఎంఫసిస్, వివరం, ఆయన యొక్క ప్రాముఖ్యత, దేవుని స్తుతించడంలోని ప్రాధాన్యత, ఉపమానాలు, అద్భుతాలను గురించిన వివరణ ద్వారా ఈ లూకా తన యొక్క లూకా సువార్తను ఫ్రేమ్ చేస్తూ వచ్చాడు. ప్రధానంగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క పరిచర్యలో గలిలయ ప్రాంతము, యూదయ పెరియ ప్రాంతము మరియు చివరి వారము యొక్క శిలువ వివరాలు, హోలీ వీక్ అండ్ ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అండ్ రిజరక్షన్, ఇది ప్రధానంగా గలిలయ ప్రాంతం లోపట, చుట్టుప్రక్కల తీరం దగ్గర చెప్పినటువంటి ఆ యొక్క గలిలయ ప్రాంతపు వాక్యం లేదా గలిలయ ప్రాంతపు వివరాలు ప్రధానంగా అయితే, రెండవది యూదా పెరియా ప్రాంతాల్లో జరిగినటువంటివి, గలిలయ ప్రాంతంలో చెప్పబడినటువంటి ఉపమానాలు, అలాగే యూదయ ప్రాంతంలో జరిగినటువంటి వివరాలను గురించినటువంటి అద్భుతాలు చాలా స్పష్టంగా వ్రాస్తూ వచ్చాడు. చివరి వారంలోని సంఘటనలు కూడా ఇందులో ప్రధానంగా చర్చకు తీసుకొని వచ్చాడు. ఒక విధంగా చెప్పాలంటే ద థీమ్ ఆఫ్ ద లూక్ ఈజ్ నథింగ్ బట్ ద నేచర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క స్వభావం ఏమిటి, మెషియాగా ఆయన ఒక మిషన్ కంప్లీట్ చేయవలసినటువంటి క్రీస్తుగా ఆయన యొక్క నేచర్ ఏమిటి, ఆయన రక్షకుడు అనేటువంటి నేచర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు లూకా భక్తుడు. తర్వాత లూకా ఒక సిరియన్ అంతియోక్ ప్రాంతానికి చెందినవాడని, అన్యుడని, వైద్యుడు అని మనకు ఆధారాలు కనిపిస్తాయి.
గ్రీకు భాషలో ఇతడు మహోన్నతమైన పట్టు సాధించిన వాడని, ఐ విట్నెసెస్తోనూ మినిస్టర్స్ ఆఫ్ ద వర్డ్తోనూ ఇంటరాక్ట్ అయి వ్రాసినట్లుగా మనకు తెలియచేయబడింది. లూకాను విభజించాల్సి వచ్చినప్పుడు చాలా స్పష్టముగా మనం కొన్ని విభజనలు చూస్తాం. ఉపోద్ఘాతము 1వ అధ్యాయము 4 వచనములు, ప్రాథమికమైనటువంటి వివరణ 5వ వచనం నుండి 2వ అధ్యాయము 52వ వచనం. యేసు బహిరంగ పరిచర్య కొరకు సిద్ధమగుట 3వ అధ్యాయం 1 నుండి 4వ అధ్యాయం 13. గలిలయలోని పరిచర్య 4వ అధ్యాయం 14 నుండి 9వ అధ్యాయం 50 వరకు. యెరూషలేము ప్రయాణపు వివరాలు 9వ అధ్యాయము 51 నుండి 19వ అధ్యాయం 27. యెరూషలేములో బోధ యొక్క వివరాలు 19వ అధ్యాయం 28 నుంచి 21వ అధ్యాయం 38. శిలువ మరణాన్ని గురించిన వివరాలు 22వ అధ్యాయం 1 నుండి 23 అధ్యాయం 56 వరకు, 22వ అధ్యాయం 1 నుండి 23వ అధ్యాయం 56 చివరి వరకు. ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు ఈ గ్రంథము యొక్క అద్భుతమైన వివరణ ద్వారా యేసుక్రీస్తే నిజమైనటువంటి దేవుడు, దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు, పాపుల రక్షకుడు, అన్యులకు సమానముగా యూదులతో రక్షణను అనుగ్రహించుటకు దేవుని చేత ఏర్పరచబడిన వాడని ఖచ్చితంగా ఆనాటి ప్రజలు తెలుసుకున్నారు. క్రీస్తు శకం 80-90 సంవత్సరాల మధ్య దేవాలయము పడగొట్టబడిన చరిత్ర తరువాత ఈ లూకా భక్తుడు వ్రాశాడు. కనుక దేవాలయం పడగొట్టబడటం గురించినటువంటి ప్రత్యేకమైనటువంటి చర్చ యేసుక్రీస్తు ప్రభు జీవించిన దినాల్లో శిష్యుల మధ్య ఆయన మధ్యన జరిగింది. కనుక ఒక సమయం వస్తోంది, రాతి మీద రాయి కూడా ఉండకుండా సమయం వస్తోందని ప్రభువు చెప్పాడు. యెరూషలేము కుమార్తెలారా, మీరు ఏడవకండి, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవమన్నాడు. కనుక యూదులు యేసుక్రీస్తు ప్రభువును విశ్వసింపక ఆయనను శిలువకు అప్పగించి తాము ఏ విధంగా విడవబడ్డారో, అన్యులైనటువంటి వారు కనికరించబడి రక్షణ భాగ్యంలోనికి ఏ విధంగా వచ్చారో ఆ అద్భుత ప్రణాళిక లూకా చాలా పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. యేసు రక్షణిస్తాడు, శాంతినిస్తాడు, జీవాన్ని ఇస్తాడు అనేది లూకా భక్తుడు చెప్పుకుంటూ వచ్చాడు. ఒకటి రక్షణ ఇస్తాడని 2వ అధ్యాయం 30-32 వచనాలు, 3వ అధ్యాయం 6వ వచనం, 7వ అధ్యాయం 50 వచనం, 8వ అధ్యాయం 40 వచనం. లూకా యేసు రక్షకుడు రక్షణ ఇస్తాడని చెప్పాడు. యేసు శాంతినిచ్చువాడని చెప్పి లూకా సువార్తలో 2వ అధ్యాయం 14 వచనం, 7వ అధ్యాయం 50 వచనం, 19వ అధ్యాయం 38వ వచనాల్లో యేసు శాంతినిస్తాడన్నాడు. తర్వాత యేసు జీవాన్ని ఇస్తాడు. 10వ అధ్యాయం 25 నుంచి 28, 18వ అధ్యాయం 26 నుంచి 30 వరకు చదివితే యేసు జీవం ఇస్తాడు, రక్షణ ఇస్తాడు, శాంతినిస్తాడు, జీవం ఇస్తాడు. ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని యేసుక్రీస్తునందు దొరుకుతాయి. ఆయనే రక్షకుడు, ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడని చెప్పాడు. లూకా సువార్త న్యూ టెస్టిమెంట్లో 3వ పుస్తకం, కంప్లీట్ బైబిల్లో 42వ పుస్తకం. దీని మీద 24 అధ్యాయాలు ఉన్నాయి, 1151 వచనాలు ఉన్నవి, 19,482 పదములు ఉన్నవి. 24 అధ్యాయాలు, 1151 వచనాలు, 19,482 పదాలు మరియు
ఈ యొక్క గ్రంథం క్రొత్త నిబంధనలో 3వ పుస్తకమైన బైబిల్లో 42వ పుస్తకంగా ఉండి దాని ప్రాముఖ్యతను చాటింది. లూకా సువార్త ముగియగానే ప్రారంభించబడినది ఏమిటంటే అపోస్తల కార్యముల గ్రంథం. ఈ రెండు కూడా కంటిన్యూటీ ఇన్ఫర్మేషన్. దీన్ని మనం జాగ్రత్తగా గుర్తెరగాలి. సహోదరుడా, సహోదరి, లూకా పౌలు గారితో కలిసి పనిచేశాడు. అతడు వృత్తిరీత్యా వైద్యుడైనా ఆధ్యాత్మికంగా అతడు గొప్పవాడయ్యాడు. అన్యుడైనా క్రీస్తుని ఎరుగగలిగాడు. దేవుని యొక్క పిల్లలారా, దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెబుతున్నాను. దేవుని యొక్క రక్షణ యూదులకే అని యూదులు భావించి విర్రవీగుతున్నటువంటి ఆ స్థితి లూకా గ్రంథం బ్రేక్ చేస్తూ అన్యులు కూడా ఈక్వల్ పార్ట్నర్స్ ఇన్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని చెప్పగలిగారు లూకా సువార్త చదివిన వారు. లూకా మార్కు నుండి సమాచారాన్ని అతి స్వల్పంగా తీసుకున్నాడు. కానీ మ్యాండేటరీగా మార్క్ మొట్టమొదట వస్తుంది. సువార్తలో ప్రాచీన సువార్త రచన మార్కుకే చెందుతుంది. మార్కు ఆధారంగానే మిగతా వాళ్ళందరూ రాశారనేది చెబుతారు. అయితే మార్క్ చెప్పిన దాన్ని కొంచెం తీసుకుని లూకా ఇన్వెస్టిగేషన్తో దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాడు. కాబట్టి పిన్ పాయింటెడ్గా ఉంటాయి. లూకా యొక్క రచనలో చాలా స్పష్టత కనిపిస్తుంది. నేను రేపటి వాక్య ధ్యానంలో లూకా సువార్త యొక్క గ్రంథ విభజన ఎక్స్ప్లెయిన్ చేసి మొదటి వచనాన్ని ప్రారంభిస్తాను. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం దిబ్బగూడెం లక్ష్మీపురం వాస్తవ్యులు మద్దాల ప్రసన్న 10వ తరగతి ఎగ్జామ్స్ రాస్తున్నందున సహాయం కోరుతూ తల్లిదండ్రులు గంగాధర్ రావు గారు, నాగతులసి గారు, సోదరు వెన్నెల సందీప్ కుమార్ సోదరుడు సహకరిస్తున్నారు. కృతజ్ఞతలు. ప్రార్థించండి. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా లూకా సువార్త యొక్క సమీక్షను ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, ప్రసన్న కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డతో పాటు రాస్తున్న వారు చక్కగా ఉత్తీర్ణులగుటకు సహాయం చేయమని అర్థిస్తున్నాము. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన ఆయన మీ బిడ్డలను మీరు ఆశీర్వదించి దీవించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందినట్లు లూకా సువార్తను అనుదినము ఎపిసోడ్ సహకారం ఇచ్చి ప్రోత్సహించమని మా రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైనను గాక. ఆమేన్.